హాయ్ అందరికీ. మామిడికాయల సీజన్ వచ్చింది కదా. నేను మామిడికాయలు ఒక 4-5 మామిడికాయలతో ఊరగాయ పెట్టిన. ఫస్ట్ మామిడికాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. టెంకతో పెట్టలేదు, నేను ముక్కలు ఊరగాయ పెట్టిన. ముక్కలు కావాల్సిన సైజులో కట్ చేసుకొని కాసేపు ఎండలో పెట్టి పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆవాలు మెంతులు 1/4 కప్పు వచ్చేలాగా ఒక 4-5 స్పూన్స్ ఆవాలు, 1 స్పూను మెంతులు వేసి పౌడర్ చేసి పెట్టుకున్నా. శనక్కాయ నూనె ఒక 1/2 కిలో కాంచి చల్లార్చి పెట్టుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నీ కొలత పెట్టుకోవాలి. 5 కప్పులు మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారం వేయాలి. ఉప్పు వచ్చేసి 1/4 కప్పు, ఆవాలు మెంతి పొడి 1/4 కప్పు. ఇట్లా అన్ని కొలత పెట్టుకొని పర్ఫెక్ట్గా కలుపుకొని తెల్లవాయలు ఒక 2 పాయలు ఒలిచి పెట్టుకోవాలి. అన్నీ ఉప్పు వచ్చేసి ఎండలో పెట్టి కాసేపు కల్లుప్పు గ్రైండ్ చేసుకున్నా. పసుపు కొంచెం వేసి 1 కప్పు కారం వేసి 1/4 కప్పు ఉప్పు వేసిన, గ్రైండ్ చేసింది కల్లుప్పు గ్రైండ్ చేసి వేసిన. ఆవాలు మెంతి పొడి 1/4 కప్పు వేసిన. 2 పాయలు తెల్లవాయలు వేసిన. కాంచి చల్లార్చిన గ్రౌండ్నట్ ఆయిల్ చల్లారిస్తే కాంచి బాగుంటుంది. అన్నీ ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. పొళ్ళు వేసినాక కలిపేసుకున్నాక తర్వాత ఆయిల్ వేయాలి లాస్ట్లో. నేను ఇట్లే చేస్తా, ఒక 3 ఇయర్స్ ఇట్లే చేస్తాను, బాగుంటుంది. సంవత్సరం అంతా ముక్క గట్టి పడకుండా 3 డేస్ పక్కన పెట్టేసి ఊరినాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లాస్టిక్ టిన్లోకి మొత్తం ఊరగాయ బాగా కలిపేసుకున్నాక ఆయిల్ అంతా ఒక ప్లాస్టిక్ కానీ గాజు టిన్లోకి కానీ తీసి పెట్టుకోవచ్చు, ఊరగాయ జాడీలోకి కానీ. నేను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసిన, ఫ్రిడ్జ్లో పెట్టుకునే బాగుంటుందని. ఆవ నూనె కానీ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ వేసిన. ఆవ నూనె కన్నా గ్రౌండ్నట్ ఆయిల్ బాగుంటుంది అంటున్నారు అందరూ, అందుకు అది వేసిన. పోయినసారి ఆవ నూనె వేసింటి, టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నా 5 ముక్కలకి 5 కాయలకి ఇంత వచ్చింది నాకు. 1 కేజీ ఊరగాయ వచ్చి ఉంటుంది 5 కాయలకి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో కొంచెం రైస్ వేసి కలిపేసుకుంటే అప్పుడప్పుడు హాట్గా బాగుంటుంది. కొత్త ఆవకాయ తెలియని వాళ్ళు చేయాలనుకుంటే ఇట్లా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసిన వాళ్ళంతా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. కొత్త ఆవకాయ ముద్ద, మీకు కూడా ఒక ముద్ద. థ్యాంక్ యూ.